హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బియ్యం పిండి చెక్కలు తయారు చేసుకోవడం కోసం ముందుగా మినప్పప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో, పెద్ద బౌల్లో 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. దానిలో ముందుగా నానబెట్టిన మినప్పప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసాం కదా, అది వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కాచిన నెయ్యి, వేడివేడిగా ఉన్నది వేసుకోవాలి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా పిండిని ఒకసారి కలుపుకొని, తర్వాత గోరువెచ్చని వాటర్తో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి. కొన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాక పిండి అనేది ఆరిపోకుండా దాని మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా చెక్కల్లాగా వత్తుకోవాలి. పూరి ప్లేస్ ఉంటే పూరి ప్లేస్ సహాయంతో ఈ చెక్కల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న చెక్కల్ని ఆయిల్ హీట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత అవి ఆయిల్లో కాలి పైకి తేలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. తీసిన తర్వాత బయట పెట్టిన తర్వాత కలర్ అనేది మళ్ళీ కొంచెం మారుతుంది కాబట్టి ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీ బియ్యం పిండి చెక్కలు క్రిస్పీ అండ్ క్రంచీగా రెడీ అయిపోయినాయి. ఇవి ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.